నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర భారీ మెజార్టీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి పేర్ని కిట్టుపై 50,696 ఓట్ల మెజార్టీ సాధించారు. కొల్లు రవీంద్ర మీడియా పాయింట్స్ తెలుగు బిడ్డ కోరుకున్న విజయం ఇది. వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. హిస్టరీ సృష్టిందాం. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 60,000 మెజార్టీతో నన్ను గెలిపించిన మచిలీపట్నం ప్రజల రుణం తీర్చుకుంటా. వైనాట్ 176 అన్న జగన్కు కనీసం 17 సీట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. విన్నారా? చూసారా? ఒక్క ఛాన్స్ అన్న జగన్కు ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. పార్టీ మూసుకుని వెళ్ళిపో, నువ్వు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి బొక్కలో పెడతామన్న విషయం గుర్తుపెట్టుకో. వైసీపీలో గొట్టంగాళ్ల గురించి నేను మాట్లాడను. వాళ్లకు ప్రజలే తీర్పు ఇచ్చారు. వాళ్ల బొక్కలన్నీ బయటకు తీస్తాం. నా గెలుపు కోసం అహర్నిశలు కార్యకర్తలు కష్టపడ్డారా. ముఖ్యంగా మీడియా సోదరులు నాకు చాలా సపోర్ట్గా నిలిచారు. నన్ను ఎన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం వేధించినా నన్ను వెంటాడి కాపాడింది మీడియా, తెలుగుదేశం కార్యకర్తలే. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నమ్ము చేయను. చంద్రబాబు నాయకత్వంలో మచిలీపట్నంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. మచిలీపట్నం ఉమ్మడి కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఘన విజయం. కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అన్నారు. 50,000 పై చిలుకు మెజార్టీతో గెలిపించిన మచిలీపట్నం ప్రజల రుణం తీర్చుకుంటాను అన్నారు. వైనాట్ 175 సీట్లు అన్న జగన్కు 17 సీట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. నవరత్నాల ముఖ్యమంత్రికి నవరత్న సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పారు. మచిలీపట్నం ప్రజలకు మాటిచ్చినట్టు మచిలీపట్నం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అపూర్వ విజయాన్ని ప్రజలు మనకు అందించారు. ప్రజలకు ఆకాంక్షకి తగిన విధంగా మనం పనిచేసుకుందాం. దయచేసి ఎవరు కూడా ఉద్రేకాలకి లోను కావద్దు. గతంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాల్ని తిరిగి మళ్ళీ మనం చేస్తే ప్రజలకి మనం మోసం చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి అందరినీ నేను కోరుతా ఉన్నా, అందరూ కూడా సమన్వయంతో ఉందాం. ఖచ్చితంగా చట్ట ప్రకారం ఎవరిని ఎప్పుడు ఎట్లా వాళ్ళని చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుందాం. దయచేసి ఎవరు కూడా ఆస్తులకి, అదేవిధంగా గొడవలకి, రెచ్చగొట్టే కార్యక్రమాలకు దయచేసి ఎవరు కూడా పూనుకోవద్దని, అందరూ కూడా సమన్వయంతో ఉండమని, మరి డిక్లరేషన్ కూడా ఇప్పుడు తీసుకోబోతా ఉన్నాం. తీసుకుని నేను ఒక అర్ధ గంటలో బయలుదేరబోతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా చాలా సమన్వయంతో ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయాన్ని భారతీయ జనతా పార్టీ మచిలీపట్నం దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించి కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా 2 రాష్ట్రాలలో అరుణాచల ప్రదేశ్, ఒరిస్సాలలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ సీట్లు గెలుచుకుని సిక్కిం రాష్ట్రంలో మిత్రపక్షమైన సిక్కిం క్రాంతి మోర్చా గెలవడం పట్ల మరియు తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ సీట్లలో గెలుపొందడం పట్ల రాష్ట్ర, దేశ ప్రజలకు అభినందనలు తెలిపి బీజేపీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు మిఠాయిలు పంచిపెట్టారు. కూటమి విజయాన్ని ఉమ్మడి కూటమి నాయకులతో కలిసి వీక్షిస్తున్న కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు మరియు వారి సోదరులు, రాష్ట్ర బీసీ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య మరియు కూటమి నాయకులు. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎన్నికల్లో నిలబెట్టి నా మీద నమ్మకంతో నాకు సీటు ఇచ్చి ఈ గెలుపుకి కారణమైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా నాకు ఓటు వేసి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తాను. ఎంపీ బాలశౌరి. కూటమి విజయంతో అభిమానుల్లో ఆనంద ఉత్సవాలు నెలకొన్నాయి. నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
మిఠాయిలు పంచుకున్నారు. కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అభిమానుల్లో జోష్ నింపారు. దిగండి.